గాంధీ వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఏమైంది? హిందీలో మాట్లాడి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హిందీలో మాట్లాడే వ్యక్తులు ఇవాళ కనీసం 6 గ్యారెంటీల గురించి మాట్లాడకుండా, ముఖం చెల్లకుండా తెలంగాణకు రావడం బంద్ చేసి ముఖం కిందికేసి పారిపోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. అందుకే మా కార్యకర్తల పడ జోష్ ఉందన్న. ఈ జోష్ చూస్తే, మీ ఆవేశం చూస్తే, మీ లోపల ఉడుకు రక్తాన్ని చూస్తే, మీ పౌరుషం చూస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లకు ఇవాళ నైట్ రాత్రి నిద్ర పట్టదన్న. బెంగాల్లో గెలిచినామన్న, బెంగాల్ వట్టి గెలవలేదన్న, బెంగాల్ వట్టి గెలవలేదన్న. ఇలా బెంగాల్ కార్యకర్తలు కానీ, కేరళ కార్యకర్తలు కానీ, సరే కేరళలో ఓడిపోవచ్చు, అతి త్వరలో కేరళలో అధికారంలోకి వస్తామన్నా. ఇవాళ బెంగాల్లో అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారక్క, అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారన్న. మహిళా మోర్చా కార్యకర్తలు రేపు చేసి చంపిరన్న, కార్యకర్తలను కట్టేసి వాళ్ళ తల్లిదండ్రులను చంపిరన్న, తల్లిదండ్రులను కట్టేసి కార్యకర్తలను ఇంట్లో వేసి దగ్ధం చేసిరన్న. 300 మందికి పైగా ఇవాళ బెంగాల్లో కార్యకర్తలు బలిదానం చేస్తే ఇలా కార్యకర్తల బలిదానాన్ని నా నరేంద్ర మోడీ, నా అమిత్ షా వృధా ఓనియలేదన్నా. ఎట్టి పరిస్థితుల్లో కసితోని, సంకల్పంతోని ఇలా బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలని చెప్పి కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. కాబట్టి కార్యకర్తల బలిదానం వృధా ఓనికుండా ఇలా బెంగాల్లో అధికారంలోకి వచ్చినామన్నా. ఇలా కేరళలో కూడా బలిదానం చేసినా. నేను ఒక మీటింగ్ పోయినా, కేరళలో ఏబీవీపీ ర్యాలీకి పోయినా. ఒక నాయకుడు బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నాడు, జోష్ వస్తున్నది. ఆ నాయకుడు మాట్లాడి ఒకటిసారి ఇక్కడ నుండి ఇంతసారి కన్ను బయటకు వచ్చిందన్న. ఆశ్చర్యపోయినాం. ఏందని చూస్తే నన్ను పిఎఫ్ఐ గుండాలు నా కన్నును పీకేసారు. నాకు పెట్టుడు కన్ను, నన్ను చేతులు 2 కట్టేసి ఈ పిఎఫ్ఐ మైనార్టీ ముస్లిం గుండాలు ఇలా నా కన్నును పీకేస్తే, పెట్టుడు కన్నుతో నేను ధర్మం కోసం, సమాజం కోసం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నా తప్ప నేను పారిపోలేదని చెప్పిన వ్యక్తి ఆ కార్యకర్త అన్న. అంతెందుకన్నా ఇలా రాజ్యసభలో సుందరం మాస్టర్ 2 కాళ్ళు నరికేస్తే ఇప్పటికి పెట్టుడు కాళ్ళతోని వాళ్ళ ధర్మం కోసం, దేశం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని గుర్తించి నా నరేంద్ర మోడీ రాజ్యసభ మెంబర్ ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోద్దన్నా. అదే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు ఓడగొట్టుకున్నామన్నా. ఎదురుస్తున్నా వాళ్ళ ఆత్మలన్నీ పైనుంచి. మేము బలిదానం అయిపోయినాం, మీకు బలిదానం చేసే అదృష్ట అవకాశం మీకు లేదు. మా కోసం పనిచేయండి, మా లక్ష్యాన్ని నెరవేర్చండి, మా బలిదానాన్ని గుర్తించండి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి ఆ పైన ఉన్నటువంటి అమర వీరులు మనకు కోరుతున్నా. ఒక్కసారి గుర్తుంచుకోండి. చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయన్న, వాటిని పక్కకు పెట్టాలి. మన ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఇంత పెద్ద మా సైన్యం ఉంది, ఇంత పెద్ద మా కుటుంబం ఉందని భావించే ఈ వేదిక మీద నాయకులం అందరం కూడా కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం కోసం, రామ రాజ్యం కోసం ఇలా పరితపించి 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నామన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఇచ్చేది మనం, ఇలా అభివృద్ధి చేస్తున్నది మనం. ఇవాళ రైతులు రోడ్ల మీద చూస్తే కొనుగోలు ఇప్పటికీ ప్రారంభించకపోవడం వలన ఇప్పటికే కొనుగోలు పూర్తి కావాలి. వర్షాలు పడి, వడగల వానలు పడి వాళ్ళ రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తే ఇంతవరకు కొనుగోలు ప్రారంభించకుండా రైతులను